హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఈ వీడియోలో నార్మల్గా మనం ఎప్పుడైతే మనం పర్సనల్ ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమంటే కొన్ని యాప్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్స్ కానీ లేకపోతే సమ్ అదర్ యాప్స్ బ్రౌజర్స్ ఇలా. సో ఇవి ఎలా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి, దీన్ని మనకి ఎలా క్లోజ్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. నార్మల్‌గా మనకేమంటే ఈ యాప్స్ అనేది ఓపెన్ అయితే మనకేమంటే సమ్ టైమ్స్ ఏమంటే ఇరిటేషన్‌గా ఉంటుంది. సో, ఇలాంటి యాప్స్‌ని ఎలా స్టాప్ చేయాలి అనే దాని గురించి మనం ఏమంటే క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఆల్రెడీ ఓపెన్ అయిన యాప్స్‌ని క్లోజ్ అనేది చేస్తున్నా. సో, క్లోజ్ అనేది చేయాలి. సో, దీన్ని ఎలా స్టాప్ చేయాలంటే మన యొక్క విండోస్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏమంటే ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఓపెన్ అయితే మీరు సెట్టింగ్స్‌కెళ్ళండి. ఓకేనా? సెట్టింగ్స్‌కెళ్తే మనకిక్కడ యాప్స్ అనేది ఉంటుంది. సో, ఈ యాప్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ స్టార్టప్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనకి యాప్స్ దట్ స్టార్ట్స్ ఆటోమేటిక్‌లీ వెన్ యూ సైన్ ఇన్. ఓకేనా? మనం ఎప్పుడైతే ఎంటర్ అనేది అవుతామో ల్యాప్‌టాప్‌కి ఆటోమేటిక్‌గా మనకేమంటే ఈ యాప్స్ అనేది స్టార్ట్ అనేది అయిపోతది. సో, వాటిని మనం ఏమంటే జస్ట్ స్టాప్ అనేది చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా మనకేమంటే ఈ యాప్స్ అనేది ఓపెన్ అవ్వడం అనేది స్టాప్ అయిపోతది. ఓకే. సో, నేను ఇక్కడ అన్ని వాటిని స్టాప్ అనేది చేసేస్తున్నా. సో, ఇలా మీకేదైనా ఆన్‌లో ఉంటే మీరు జస్ట్ ఏమంటే స్టాప్ అనేది చేసేయండి. వన్స్ మీకు స్టాప్ చేస్తే మీకేమంటే ల్యాప్‌టాప్ ఓపెన్ అయినప్పుడు జస్ట్ మీకేమంటే ఈ యొక్క విండో జస్ట్ మీకు నార్మల్ విండో మాత్రమే ఓపెన్ అనేది అవుతుంది. ఆటోమేటిక్‌గా ఏ యాప్స్ కూడా మీకేమంటే ఓపెన్ అనేది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.